సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇటీవల వైరల్గా మారిన టీ కొట్టు అంశం మరో మలుపు తిరిగింది. టీ కొట్టు టేలాను మున్సిపల్ అధికారులు అక్కడి నుండి తరలించారు. స్థానిక రైతు బజార్ ఎదుట కేటీఆర్ పేరుతో గల టీ కొట్టును ట్రేడ్ లైసెన్స్ లేదనే కారణంతో 2 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు మూసివేయించగా అక్కడి బీఆర్ఎస్ నాయకులు కలగజేసుకుని మళ్లీ షాప్ను తెరిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి సైలెంట్గా ఉన్న అధికారులు నేడు బతుకమ్మ ఘాట్ వద్దకు చేరుకుని టీ స్టాల్ టేలాను అక్కడి నుండి తరలించారు. సమాచారం అందుకున్న టీ స్టాల్ యజమాని శ్రీనివాస్ టేలాను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కాగా అధికారుల తీరును నిరసిస్తూ టీకొట్టు నిర్వాహకుడు కుటుంబంతో సహా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించాడు. బాధితుడు శ్రీనివాస్తో ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. త్వరలో సిరిసిల్లకు వస్తానని, శ్రీనివాస్కు మరో షాపు పెట్టిస్తానని భరోసా ఇచ్చారు. అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న, మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న, నా సంసారం అంతా అంగడగడ అయిపోయిందన్న. అన్న 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 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు ఒక బ్రహ్మాండమైన దుకాణం వెళ్ళి నీకు ప్రాపర్ గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తా అన్న. నుంచి నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఇక ధరలు గిరాలు పని వాళ్ళు మళ్ళీ చూసుకుందాం. వాళ్ళు అట్లా కావాలి గింత సార్ సార్ వాళ్ళు పక్కడగాళ్ళు దుకాణం పెట్టించే బాధ్యత నాది. సరే సార్. అయ్యా కలెక్టర్ గారు, కమిషనర్ గారు నేను ఫ్లెక్సీ తీసేయమన్నారు, ఫ్లెక్సీ తీసేసిన. నేను యథావిధిగా వచ్చి హోటల్ నడిపించుకున్నా. మబ్బల 3 గంటలకు వచ్చేటప్పుడు మబ్బల 3 గంటలకు మా భార్య అనే ఇద్దరం వచ్చినాం, హోటల్ నడిపించుకున్నాం, పోయి ఇంటికి పోయి తిని పండుకున్నాం. పండుకునే మేము మబ్బల 3 గంటలకు వస్తాం సార్ హోటల్లో. మరి నిద్ర లేదని మధ్యాహ్నం పండుకున్నాం. వచ్చేవారన్నా డబ్బనే మాయమైంది సార్. ఇంత అన్యాయమే సార్. మాకు కనీసం మాట వరుస అరే తమ్ముడు మేము మీకు డబ్బు ఇచ్చినాం, మళ్ళీ మా డబ్బా మేము కూడా పోతున్నాం, నీ సామాను ఉంచిన పని కూడా చెప్పలేదు సార్. మొత్తం నన్ను రోడ్డు మీద వారేసిరు సార్. ఇప్పుడు మా అన్న కేటీఆర్ ఫోన్ చేసి అరే తమ్ముడు నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు, ఆయన ఏమైనా చేసుకున్నావు ఏం చేసుకోకు, నీ దయ నువ్వు మంచిగా ఉండు తమ్మి, మేము ఉన్నాము, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, నీకు అదే మార్కెట్లో నీకు ఆడనే ఓడలు పెట్టిస్తా, 5 లక్షలే కానీ 10 లక్షలే కానీ నా సొంత జైలుకే ఇస్తా, నువ్వు ఆడ ధర్నా చేయకు, ఏం చేయకు, ఆడు నీ కృష్ణుడు ఉన్నాడు, అను చెల్లిపో అని చెప్పిండు. పోతున్నా.